అంటే రూతు, ఓర్ఫా ఇద్దరు కలిసి నయోమికి కోడలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. నయోమి, ఎలిమెలెకు ఇద్దరు కూడా తన ఉన్నట్టు సొంత ఊరిని విడిచిపెట్టేసి మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని పని జరిగిస్తూ, దేవుని సేవ చేస్తూ కరువు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టేసి అన్యుల దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆశీర్వదించబడ్డారా అంటే ఉన్న వాటిని కూడా పోగొట్టినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా తన భర్తను నయోమి తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తాం. తర్వాత తనతో ఉన్నటువంటి మొట్టమొదటిగా ఓర్పా వెళ్ళిపోయి తన ప్రదేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ రూతు మాత్రం నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వచ్చేస్తాను అని చెప్పి రూతు మంచి ఆలోచనతో, మంచి హృదయంతో క్రీస్తు ప్రేమను చూపించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే రూతు, నయోమి ఇద్దరు కలిసి తిరిగి మళ్ళా బెత్లెహేముకి తను ఏ ప్రాంతం అయితే విడిచిపెట్టిందో ఆ ప్రాంతంకి తిరిగి మరలా వచ్చినప్పుడు దేవుడు వారిని కనికరించి కోల్పోయినటువంటి ఆశీర్వాదాలను తిరిగి మళ్ళీ వాళ్ళకి సమకూర్చిపోయినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా రూతు బోయజును వివాహమైనట్లుగా ఒక ఎడారి వంటి జీవితం నుంచి సమృద్ధి గల జీవితంలోకి దేవుడు మార్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత మనము అన్యుల సాంప్రదాయాల వైపు కానీ లేదా అన్యుల ప్రాంతంకి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్న ప్రాంతంలో నుంచి నా దేవుడు తప్పనిసరిగా కరువులో నుంచి సమృద్ధిని తీసుకువస్తాడు, తప్పనిసరిగా నన్ను ఆశీర్వదిస్తాడు అని దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నట్లయితే, ఓపికతో, సహనంతో, నిరీక్షణతో నీవు క్రీస్తు ప్రభు వారి పాదాల చెంత చేరినట్లయితే, ఏ రీతిగా కన్నీళ్లతో ఆయన పాదములు తుడిచి దేవుని చేత ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తుడిచింది అన్నట్లుగా ఆయన చూసి మన కన్నీళ్ళని తుడిచి దేవుడు మనం తిరిగి కోల్పోయిన ఆశీర్వాదాలని ఆశీర్వదించడమే కాకుండా ఒక ఉన్నతమైన పొజిషన్లకు కూడా మనం తీసుకురాగలడని ఈ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసి, తప్పనిసరిగా దేవుని యందు విశ్వాసం ఉంచు, తప్పనిసరిగా దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని పాదాల చింతకరా. దేవుడు తప్పకుండా మనకన్నా ఏ సమస్య అయినా సరే, అది అప్పుల సమస్య కావచ్చు, లేదంటే వివాహ సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా సరే, అనారోగ్య సమస్య కావచ్చు, తప్పనిసరిగా దేవుడు త్వరితంగా మన పరిస్థితులను చక్కదిద్దుతాడని ఈ యొక్క రూతు గ్రంథం ద్వారా నయోమి కుటుంబాన్ని ఎట్లాగా మారాను మధురంగా మార్చాడో మన జీవితాలు కూడా మధురంగా మార్చగలిగిన సమర్థుడని దేవుని యొద్దకు రా, ఆయన సన్నిధికి చేరు, ఆయన ఆరాధించు, ఆయన వాక్యం విను, ఆయన వాక్యం చదువు. అప్పుడు దేవుడు ఆత్మీయంగా బలపరుస్తాడు. దేవుడు కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, ముందుకు తీసుకువెళ్తాడు. ఏలే జీవితంలో కూడా అదే. అంతా అయిపోయింది, ఎవరు లేరు తోడుగా ఉన్నప్పుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించి బలపరిచి తిరిగి మరలా శక్తికి మించిన ప్రయాణాన్ని ఇచ్చాడు. సో నీ నాన్న జీవితంలో మనకు దేవుడు శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు ముందుంచాడు. నా ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా ఈ క్షణం నుంచి అయినా సరే దేవుని వైపు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.